నమస్తే, శ్రీధర్ టీవీకి స్వాగతం. ఎమ్మెల్యేకి కానీ ఎంపీ పదవి కోసం కానీ మనం పోటీ చేయాలంటే 25 ఏళ్లు నిండి ఉండాలి. 25 సంవత్సరాలు నిండి ఉండడం తప్పనిసరి. మొన్న ఒక సభలో మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ 25 ఏళ్ల లిమిట్ ను 21 సంవత్సరాలకే తగ్గిస్తాం, తద్వారా యువత మరింతగా పదవులు పొందొచ్చు అన్నారు. తగ్గించడం బాగానే ఉంటుంది, కానీ ఎప్పుడు అనేది ఆలోచించాలి. యువత రాజకీయాల్లోకి రావటం, యువతకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వటం లేదా ఎంపీ టికెట్లు ఇవ్వడం, వారు గెలవటం, గెలిచి పదవులు పొందడం, మంత్రులు అవడం, ప్రధానమంత్రులు అవడం, ముఖ్యమంత్రులు అవడం చాలా అవసరం ఉంది. యువకులు శారీరకంగా బలంగా ఉంటారు, చాలా చురుగ్గా పనిచేస్తారు, ఎక్కువ గంటలు పని చేయగలరు. ఒకవేళ వాళ్ళు పోటీకి దిగినా ఆ తర్వాత గెలిచినా కూడా నియోజకవర్గాల్లో బాగా తిరగడానికి, ఊరూరు తిరగడానికి వాళ్లకు శక్తి సామర్థ్యాలు ఉంటాయి. 60 ఏళ్ల వాళ్లతోనో 70 ఏళ్ల వాళ్లతోనో పోల్చినట్టయితే యువకులకు సాంకేతిక జ్ఞానం కూడా ఎక్కువగా ఉంటుంది. అది ఏ కాలాన్ని తీసుకున్నా కూడా. ఇప్పుడైతే ఏఐ వాడడం, దాన్ని తమ పనులకు ఎట్లా ఉపయోగించుకోవచ్చు లేదా ప్రజాసేవకు ఎట్లా ఏఐను ఉపయోగించుకోవచ్చు అనేది వాళ్లకు తెలుస్తుంది. ఆలోచనలన్నీ కొత్త పందాలో ఉంటాయి. పాత ఆలోచన పరంపరనే అలా కొనసాగించాలని కొంతమంది మాత్రమే అనుకుంటారు. యువత అంతా అనుకోదు. కొత్త పందాలో వెళ్తారు, కొత్త ఐడియాస్ కూడా వాళ్ళకు వస్తాయి. గొప్ప కళాకారులు, మ్యూజిషియన్స్, నటులు, రచయితలు, కవులు వీళ్ళంతా పేరు ప్రఖ్యాతులు సంపాదించింది 30 ఏళ్ల లోపే. అందరూ మీరు ఎవరినైనా తీసుకోండి, ఏ 100కో 1,00,00,000కో ఒక చోట 40 ఏళ్ల తర్వాత వాళ్ళ కళా జీవితాన్ని ప్రారంభించిన వాళ్ళు ఉంటారు. ఏది చేసినా కూడా ఆ 30 ఏళ్ల లోపే తేలిపోతుంది. అది మనకు చరిత్ర చెప్తున్న సత్యం. ఎమ్మెల్యేల్లోనూ ఎంపీల్లోనూ యువకుల స్థానం ఎక్కడుంది? 25 ఏళ్లకు మనం ఎమ్మెల్యేగా నిల్చోవచ్చు, కానీ ఎంతమంది నిల్చుంటున్నారు, ఎంతమంది గెలుస్తున్నారు, ఎంతమందికి పార్టీలు టికెట్లు ఇస్తున్నాయి? తెలంగాణలో చూసినట్టయితే 30 ఏళ్ల లోపు యువకులు కేవలం ముగ్గురు. 119 సీట్లలో ముగ్గురే అంటే ఎంత శాతం? కనీసం 3% కూడా కాదు, దాదాపుగా 2.5%. ఇప్పటి లోక్సభను తీసుకున్నట్టయితే 542 మందిలో కేవలం 25 మంది మాత్రమే 30 ఏళ్ల లోపు యువకులు ఉన్నారు. ఒక సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి, ఆయనకు 93 ఏళ్లు, పదవీ కాలం ముగిసే నాటికి 97 ఏళ్లు వస్తాయి. డిఎంకే సభ్యులు టిఆర్ బాలు గారికి 82 ఏళ్లు, మన ప్రధాని నరేంద్ర మోదీకి ఈ మధ్య 75 ఏళ్లు దాటాయి. యావరేజ్ వయసే లోక్సభలో 56 ఏళ్లు ఉంది. 21 సంవత్సరాలు దాటగానే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేయొచ్చు. ఆ మేరకు మేము అసెంబ్లీలో బిల్లు పెడతామని కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు. నిజమే, పెడతారు. పెట్టినంత మాత్రాన యువతకు అయ్యే లాభం ఏమిటి? ఇది కేవలం యువతను ఆకర్షించడానికి మాత్రమే అన్నమాట. మాకేవో పదవులు వస్తాయేమో, పూర్తిగా 25 ఏళ్లు కూడా నిండక ముందే మేము ఎమ్మెల్యేలం ఎంపీలం అయిపోతామేమో అనే ఆశ కల్పించడం మాత్రమే. వయసు తగ్గిస్తే లాభం ఏమిటి? ఇప్పుడు 25 ఏళ్ల వయసు ఉంది. 25 ఏళ్ల వయసు ఉన్న వాళ్లకు ఎందరికి పార్టీలు టికెట్లు ఇస్తున్నాయి? వృద్ధులంతా వాళ్లల్లో వాళ్లే పంచుకుంటున్నారు, ఇచ్చిన వాళ్ళకి మళ్లీ ఇస్తున్నారు. అంతేకాని కొత్త తరానికి ఎన్ని టికెట్లు ఇస్తున్నారు, ఎందరిని గెలిపించుకుంటున్నారు? యువత అంతా నిజం చెప్పాలంటే వాళ్ళ ఎముకలు ఇరిగేటట్టుగా పార్టీలకు పనిచేస్తారు, దివారాత్రాలు పనిచేస్తారు, జెండాలు మోస్తారు, ధర్నాలు, బందులు, స్ట్రైకులు చేయాల్సి వస్తే పార్టీల తరఫున పోలీస్ చేతుల్లో దెబ్బలు తినేది యువతనే, జైళ్లలో మగ్గేది కూడా యువతనే. ఎన్నికలప్పుడు రాత్రింబగళ్ళు కృషి చేసి తమ నాయకుడిని గెలిపించుకునేది కూడా యువతనే. ఇదంతా నాయకులందరికీ తెలుసు, పార్టీలన్నిటికీ తెలుసు. కానీ టికెట్లు ఇచ్చే సమయం వచ్చేసరికి మాత్రం మొండి చేయి చూపెడుతున్నారు. యువతకు ఇవ్వట్లేదు, చాలా తక్కువగా ఇస్తున్నారు. అది కూడా వాళ్ళ తండ్రులో తల్లులో ఎవరైనా ఇదివరకే నాయకులుగా ఉండున్నట్టయితే వాళ్ళకే ఎక్కువ శాతం వస్తున్నాయి. జెండా మోసిన మామూలు కార్యకర్తకు అసలు రావట్లేదని చెప్పవచ్చు. యువత కష్టపడుతుంటే పదవులు పొంది స్వర్గ సుఖాలను అనుభవిస్తున్నది మాత్రం వృద్ధతరమే, వయసు పైబడిన వాళ్లే. ఇదివరలో ఒక మహనీయుడు 2 దేశాల యువతను పోరాటానికి పెట్టి, అంటే యుద్ధాల్లో వాళ్ళు కొట్టుకుంటారు, వాళ్ళల్లో రకరకాల సెంటిమెంట్లన్నీ నింపుతారు. మనది మనది మన రాజ్యం అట్లా నింపి వాళ్ళను యుద్ధానికి ప్రేరేపించి యుద్ధం చేయిస్తారు. చచ్చిపోయేది 2 దేశాల యువతనే రాజుల కాలంలో. కానీ రాజ్యాలు అనుభవించేది, రాజ్యాలు చేసేది, సంపదలను అనుభవించేది వృద్ధతరం రాజులు. ఇప్పటికి కూడా అట్లాగే కనిపిస్తోంది. పార్టీలను చూసినట్టయితే పార్టీలకు పనిచేస్తున్నది, కష్టపడుతున్నది యువత, పదవులేమో పెద్దవాళ్లకు వస్తున్నాయి. పెద్దవాళ్లకు పదవులు రావద్దు అని నేనేం అనట్లేదు, యువతకు కూడా రావాలి. ఊరినే గాలి మాటలు చెప్తే కాదు. ప్రతి పార్టీ కూడా మనం ఎన్ని టికెట్లు ఇచ్చాం యువతకు అని ఆలోచించుకోవాలి, ఎందరిని గెలిపించుకున్నాం అనేది కూడా ఆలోచించుకోవాలి. మరి దీనికి పరిష్కారం లేదా? ఖచ్చితంగా ఉంది. ప్రతి సమస్యకు తప్పనిసరిగా పరిష్కారం ఉంటుంది, అది సమస్యగా గుర్తించినప్పుడు. కానీ
కానీ ఏ పార్టీ కూడా ఇప్పటిదాకా యువతకు టికెట్లు ఇవ్వాలి, యువతను ప్రోత్సహించాలి అనే ఆలోచన రానే లేదు. ఎందుకు వస్తుంది? ఎందుకంటే అక్కడ యువత నుంచి డిమాండ్ పెద్దగా లేదు. పెద్దవారు కదా అని అనుకుంటారు. కొందరైతే చివరి క్షణం దాకా వాళ్లే అధ్యక్షులుగా ఉండాలని కోరుకుంటారు, ఉంటారు. అధ్యక్షులు కానివ్వండి, ప్రైమ్ మినిస్టర్లు కానివ్వండి. కొన్ని పార్టీలను చూస్తున్నాం కదా, ఒక్క యువకుడికి కూడా స్థానం ఇవ్వరు. అంతా వృద్ధతరమే నాయకులుగా ఉంటూనే ఉంటారు. అలాంటి పార్టీలు నెమ్మదిగా అంతరించిపోతున్నాయి. అది మనం చూస్తున్నాం. యువత లేకుంటే ఎట్లా ఉంటాయి? వాళ్లతోనే పుట్టిన పార్టీలు వాళ్లతోనే పోతాయి. ఎప్పటికీ నేనే ఉంటాను అనుకుంటే. ఈ సమస్యకు పరిష్కారం బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు, మహిళలకు ఇచ్చినట్టుగానే ఇంత శాతం మేము తప్పనిసరిగా యువతకు టికెట్లు ఇస్తాము అని పార్టీలు అన్నంత మాత్రాన సరిపోదు. అలాంటి చట్టం తీసుకురావాలి. ప్రతి పార్టీ తప్పనిసరిగా యువతకు ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు మా వాళ్ళకే, మా కూతుళ్లకు, మా కొడుకులకో ఇస్తాం, మా అల్లుళ్లకో ఇస్తాం అన్నట్టు కాకుండా వాళ్ళ కార్యకర్తలకు కూడా తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. చిత్తశుద్ధి ఉంటే అలాంటి చట్టం తీసుకొస్తారు. కానీ పైనుంచి కిందికి ఎవరికి ఆ ఆలోచన లేదు. ఇట్లా ఆలోచన లేనప్పుడు 25 ఏళ్లను 21 సంవత్సరాలకు చేసినా, 19 సంవత్సరాలకు చేసినా, ఓటింగ్ వయసు 18 సంవత్సరాలే కదా. ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా 18 సంవత్సరాల అర్హతనే కదా. చాలా మంది 18 సంవత్సరాలకే చేస్తున్నారు కదా. ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు 26, 27 ఏళ్లకే పదవుల్లోకి వచ్చి పనులు చేస్తున్నారు కదా, ఉద్యోగాల్లోకి వచ్చి. అట్లాగే వీళ్ళు చేయగలరు కదా అనే ఆలోచన ఉంటే తప్పనిసరిగా యువత కూడా వస్తుంది. ఊరిని తగ్గిస్తే సరిపోదు. 25 ఏళ్ల వాళ్ళకి ఇస్తున్నారా ఏంటి? అట్లా రిజర్వేషన్ ఉంటేనే యువతకు లాభం. లేకపోతే ఎంత తగ్గించినా కూడా లాభం లేదు. ఈ వీడియో సాంతం చూసినందుకు ధన్యవాదాలు. మన ఈ ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే లైక్ పెట్టడం మర్చిపోవద్దు. మీ అభిప్రాయాన్ని కూడా నిర్మోహమాటంగా రాయండి. మరోసారి ధన్యవాదాలు.